ఈరోజు మనం ఒక అద్భుతమైన లోతైన విశ్లేషణలోకి వెళ్తున్నాం. ది డిసిప్లిన్డ్ మైండ్ అండ్ ది ఎంప్టీ ల్యూట్ అనే మూల గ్రంథంలోని సారాంశాన్ని మనం పరిశీలించబోతున్నాం. అవును, ముఖ్యంగా చప్పన సుత్తు నుండి తీసుకున్న ఈ అంశాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నవి. బుద్ధుని బోధనలలోని 2 ప్రాచీన దృష్టాంతాల ద్వారా మానవ మనసును ఎలా నియంత్రించాలో మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా మన అంతర్గత సత్యాన్ని ఎలా అన్వేషించాలి అనేదే ఇక్కడ మన ప్రధాన లక్ష్యం. మనస్సు అదుపు తప్పుతున్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని అత్యంత ఆసక్తికరమైన కథల ద్వారా తెలుసుకోవడం నిజంగా అద్భుతం. బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తే మనస్సును ఒక కథ వివరిస్తే, లోపలున్న నేను అనే భావనను మరో కథ వివరిస్తోంది. ఈ 2 విభిన్నమైన మానసిక స్థితులను వివరించినా కూడా ఒకదానితో ఒకటి చాలా గాఢంగా ముడిపడి ఉంటాయి. ఈ ప్రయాణాన్ని మొదటి కథతో ప్రారంభిద్దాం. దీన్ని ఆబగా ఉన్న ఆవు కథగా వర్ణించారు. కథా నేపథ్యం వింటే మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతుందో చూద్దాం. ఒక ఆవు చాలా ఆకలితో ఉంటుంది. ఆ ఆకలితో ఉన్న ఆవు ఒక పండిన బార్లీ పొలంలోకి ప్రవేశిస్తుంది. అవును, ఆ లేత పంటను చూసి ఆవు ఆపుకోలేక ఎంతో ఆబగా తినడం మొదలుపెడుతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ పొలానికి కాపలాగా ఉన్న వ్యక్తి గాఢ నిద్రలో ఉంటాడు. అతనికి ఎలాంటి స్పృహ లేదు. కాబట్టి ఆవు తన కడుపు నిండా ఆ బార్లీ పంటను మేసి ఆనందిస్తుంది. కానీ అదే కాపలాదారుడు నిద్రపోకుండా అప్రమత్తంగా ఉండి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంటుంది గదా. ఖచ్చితంగా వేరేలా ఉంటుంది. ఆవు పొలంలోకి రాగానే అతను దాన్ని గమనిస్తాడు. వెంటనే దాని మూతిపై కర్రతో గట్టిగా కొడతాడు. ఆవు మళ్లీ ఆ పంటను తినడానికి ప్రయత్నిస్తే అతను మళ్లీ కొడతాడు. ఇలా 2-3 సార్లు జరిగేసరికి ఆ ఆవు ఆ పొలంలోకి వెళ్లడం పూర్తిగా మానేస్తుంది. ఇది పైకి చాలా సాధారణమైన వ్యవసాయ నేపథ్య కథలా కనిపిస్తుంది. కానీ దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఆ అర్థాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చంటారు? పండిన బార్లీ పంట అనేది మన చుట్టూ ఉన్న 6 బాహ్య ఇంద్రియ విషయాలకు సంకేతం అనుకోవచ్చా? 100%. కళ్ళు చూసే రూపాలు, చెవులు వినే శబ్దాలు, ముక్కు పీల్చే వాసనలు, నాలుక రుచి చూసే పదార్థాలు, చర్మం స్పర్శించే వస్తువులు మరియు మనస్సు ఆలోచించే భావాలు, ఇవన్నీ మనకు సంతోషాన్నిచ్చే భౌతిక ఆకర్షణలు. ఆబగా ఉన్న ఆవు మన చైతన్యానికి లేదా మన మనస్సుకు ప్రతీక అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ మనస్సు ఎప్పుడూ అత్యాశ, ద్వేషం, భ్రమల ప్రభావంతో ఉంటుంది. ఆ బార్లీ పంటను చూసి ఆవు ఎలాగైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిందో, ఈ భౌతిక ఆకర్షణల వైపు మన మనస్సు కూడా అలాగే పరిగెడుతూ ఉంటుంది. అంటే మనస్సు సహజంగానే ఈ ఇంద్రియ సుఖాల వైపు లాగబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఆ నిద్రపోతున్న కాపలాదారుడు మనలో అవగాహన లోపించిన స్థితికి సంకేతమవుతాడు కదా. నిజమే. ఆ నిద్రపోతున్న కాపలాదారుడు మనస్సులో స్పృహ లోపించడానికి సంకేతం. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో అప్రమత్తత ఉండదో అప్పుడు ఆ వ్యక్తి మనస్సు ఆవులాగా ఆ భౌతిక కోరికల వెంట పడుతుంది. ఆ కోరికలు తీరగానే ఒక రకమైన తాత్కాలిక సంతృప్తి కలుగుతుంది. ఆ ఆవు కడుపు నింపుకున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ సంతృప్తి వెనుకే అనేక దుఃఖాలు వస్తాయి. అదే కాపలాదారుడు అప్రమత్తంగా ఉంటే, అంటే మనిషి తన ఇంద్రియాల పట్ల పూర్తి స్పృహతో ఉంటే, తప్పుగా కలిగే ఆనందాన్ని వెంటనే ఆపివేయవచ్చు. ఆ కర్రదెబ్బ అనేది అప్రమత్తతకు, స్పృహకు ప్రతీకగా మనం తీసుకోవాలి. అవును. దీన్ని మనం ఒక భిక్షువు జీవన విధానంతో పోల్చి చూస్తే మరింత స్పష్టత వస్తుంది. బుద్ధుని బోధనలలో ఒక భిక్షువు ఈ ఇంద్రియ కోరికలని ఎలా ఎదుర్కొంటాడో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. ఒక భిక్షువు ఈ కోరికల వెంట వెళ్లకుండా అప్రమత్తంగా ఉన్న కాపలాదారుడిలా తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటాడో మనం విశ్లేషిద్దాం. భిక్షువు ఇంద్రియాలు భౌతిక విషయాలతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు తన మనస్సులో పుట్టే కోరికను నిశితంగా గమనిస్తాడు. అంటే ఒక అందమైన రూపాన్ని చూసినప్పుడు లేదా నాల్కకు రుచికరమైన ఆహారం తగిలినప్పుడనమాట. అవును. ఆ కోరికను భిక్షువు గుడ్డిగా అనుసరించడు. దాని వెనుక పరుగెత్తడు. ఆ భౌతిక ఆకర్షగా కేవలం తాత్కాలికమైనదని గ్రహించి దానివల్ల కలిగే ఆనందాన్ని అక్కడికక్కడే ఆపివేస్తాడు. ఆవు మూతిపై కర్రతో కొట్టినట్లుగా తన స్పృహ అనే కర్రతో ఆ కోరికను నిలువరిస్తాడు కదా. ఇక్కడ కర్రతో కొట్టడమంటే భౌతికంగా శిక్షించుకోవడం కాదు. అస్సలు కాదు. ఆలోచన పుట్టిన వెంటనే దాన్ని గుర్తించి దానితో బంధం ఏర్పడకముందే విడదీయడం. ఇలా పదే పదే చేయడం వల్ల ఆ మనస్సుకు ఒక క్రమశిక్షణ అలవడుతుంది. ఆ ఆవు దెబ్బలు తిన్న తరువాత మళ్లీ ఆ బార్లీ పొలం వైపు వెళ్లడానికి భయపడినట్లుగా స్పృహతో ఉన్న మనసు ఈ భౌతిక ఆకర్షణల వైపు వెళ్లడం మానేస్తుంది.
అవును, ఆ అత్యాశ తగ్గిపోయి మనస్సులో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సమాధిస్థితి అని పిలుస్తారు. మనస్సు ఏకాగ్రతను పొంది ఎలాంటి అలలు లేని స్వచ్ఛమైన సరోవరంలా మారుతుంది. బాహ్య ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా మాత్రమే ఈ ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఈ మొదటి కథ ద్వారా బాహ్య ప్రపంచం నుండి మనస్సును ఎలా వెనక్కి రప్పించాలో మనం చూసాం. బయట వస్తువుల మీద కోరికను ఆపాం. మరి మనస్సు ప్రశాంతంగా మారిన తర్వాత మనం మనలోపలికి చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇక్కడే మనం రెండో దృష్టాంతంలోకి వెళ్తాం. ఇది అంతర్గత శోధన గురించి వివరిస్తుంది. అదే వీణ మరియు రాజు కథ. ఈ కథా నేపథ్యం వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఇది మనందరి ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తుంది. ఒక దేశాన్ని పాలించే రాజు మొదటిసారిగా వీణ సంగీతాన్ని వింటాడు. ఆ శబ్దం ఎంతో మధురంగా ఉండటంతో రాజు ఆ సంగీతానికి పూర్తిగా ముగ్ధుడైపోతాడు. వెంటనే తన మంత్రులను పిలిచి, నాకు ఆ శబ్దం కావాలి, దాన్ని వెంటనే నా ముందుకు తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. మంత్రులు రాజు కోరిక మేరకు ఆ వీణను తీసుకువచ్చి ఆయన ముందు పెడతారు. కాని రాజుకది అర్థం కాదు. నాకు ఈ చెక్క వస్తువు వద్దు, నాకు ఆ శబ్దం మాత్రమే కావాలి అని పట్టుబడతాడు. ఇక్కడే మనం బుద్ధుని బోధనలలోని అంతర్గత అన్వేషణను గమనించాలి. రాజు అడిగిన ఆ వింత ప్రశ్నకు మంత్రులు ఒక హేతుబద్ధమైన సమాధానమిస్తారు కదా. ఆ శబ్దమనేది కేవలం గాలిలో నుండి అలా మాయలాగా పుట్టలేదని వివరిస్తారు. అవును, అది ఆ వీణలోని వివిధ భాగాల కలయిక వల్ల వస్తుందని విడమరిచి చెబుతారు. వీణ కడుపు భాగం, దానిపై కప్పబైన చర్మం, దాని పిడి, దానికి బిగించిన తీగలు, ఇలా అన్నీ ఒక క్రమంలో అమరి ఉండాలి. ఇవన్నీ అమరి ఉన్నప్పుడు ఒక నైపుణ్యంగల సంగీతకారుడు తన శ్రమతో ఆ తీగలను మీటినప్పుడు మాత్రమే ఆ మధురమైన శబ్దం పుడుతుంది అని మంత్రులు వివరిస్తారు. కాని రాజు ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోడు. అతనికా శబ్దం భౌతికంగా తన చేతికి దొరకాలి అంతే. అతను తీవ్రమైన విసుగు చెందుతాడు. కోపంతో తన చేతిలో ఉన్న ఆ వీణను ముక్కలు ముక్కలుగా విరగ్గొడతాడు. ఆ చెక్కను తీగలను అగ్నిలో వేసి కాల్చి బూడిద చేస్తాడు. ఆ బూడిదను గాలిలో ఎగరేస్తాడు. కాని ఆ చెక్కలోగాని ఆ తీగలలోగాని అతనికి ఎక్కడా తాను వెతుకుతున్న శబ్దం దొరకదు. ఈ కథ వింటుంటే రాజు అజ్ఞానానికి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సంగీత వస్తువును ముక్కలు చేసి అందులో శబ్దాన్ని వెతకడం ఎంత అవివేకమో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాని మనమిక్కడ గ్రహించాల్సిన అసలు సత్యమేమిటి? ఇది దేనికి సంకేతం అని మనం ఆలోచించాలి. రాజు ఆ వీణను ముక్కలు చేసి శబ్దం కోసం వెతికిన తీరు మనలో నేను లేదా ఆత్మ అనే భావనను వెతికే విధానానికి సంకేతం. మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నేను, నాది అనే ఒక బలమైన భావనతో బతుకుతాం. ఒక శాశ్వతమైన ఉనికి మనలో ఎక్కడో దాగుందని నమ్ముతాం. దీన్ని మనం మరింత లోతుగా విశ్లేషిస్తే రాజు వెతుకుతున్న ఆ శబ్దం మన నమ్ముతున్న ఈ శాశ్వతమైన నేను అనే భావనకు ప్రతీక. మరి ఆ వీణ, దాని తీగలు, చర్మం, చెక్కముక్కలు ఇవన్నీ దేనికి ప్రతీకలు? ఇవన్నీ కూడా మనిషి ఉనికిని నిర్మించే 5 అంశాలకు అంటే పంచస్కంధాలకు ప్రతీకలు. ఈ పంచస్కందాలనేది బుద్ధుని బోధనల్లో చాలా కీలకమైన అంశం. మనల్ని మనం ఒక స్థిరమైన వ్యక్తిగా చూసుకుంటాం. కాని ఈ ఉనికి కేవలం 5 భాగాల కలయిక అని తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. 5 భాగాలేమిటో మనం ఒకసారి విడమరిచి చూద్దాం. మనిషి ఉనికి అనేది ఒకే ఒక శాశ్వతమైన పదార్థంతో తయారు కాలేదు. అది 5 భాగాల నిరంతర ప్రవాహం. అవే పంచస్కంధాలు. ఇందులో మొదటిది శరీరం లేదా భౌతిక రూపం. ఇది ఎముకలు, మాంసం, రక్తం లాంటి పదార్థాలతో తయారైంది. మరి రెండవది వేదన కదా? అవును, వేదన అంటే భావనలు. మనం అనుభవించే సుఖం, దుఃఖం లేదా తటస్థ భావనలు ఇందులో ఉంటాయి. మూడవది గుర్తింపు లేదా సంజ్ఞ. ఒక వస్తువును చూసి ఇది చెట్టు, ఇది కొండ అని మనసు గుర్తించే ప్రక్రియ ఇది. నాలుగవది సంకల్పం. అంటే మన ఆలోచనలు, కోరికలు, చర్యలను ప్రేరేపించే మానసిక ప్రవృత్తులు. ఇక ఐదవది విజ్ఞానం. అంటే తెలుసుకునే చైతన్యం. కన్ను రూపాన్ని చూసినప్పుడు ఆ చూస్తున్నాను అని తెలుసుకునే స్పృహ విజ్ఞానమన్నమాట. ఈ 5 నిరంతరం మారుతూ, కదుల్తూ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నప్పుడే ఒక మనిషి ఉనికి ఏర్పడుతుంది. అంటే వీణ తీగలు, చర్మం, చెక్క మరియు సంగీతకారుడు శ్రమ కలిసినప్పుడు మాత్రమే ఆ శబ్దం ఎలాగైతే ఉద్భవించిందో అలాగే ఈ పంచస్కందాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేసినప్పుడు మాత్రమే నేను అనే భావన పుడుతుంది. ఖచ్చితంగా. ఆ భాగాలను విడదీస్తే శబ్దం ఎలాగైతే మాయమైపోయిందో, ఈ పంచస్కంధాలను విడివిడిగా చూస్తే అక్కడ నేను అనేది ఎక్కడా కనిపించదు.
మనం ఈ పంచస్కంధాలలో దేనినైనా నేను అని పిలవగలమా? అదే ఇక్కడ అసలైన ప్రశ్న. మనం మన శరీరాన్ని చూసి ఇదే నేను అనుకుంటాం. కాని శరీరం ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఒకేలా ఉండదు. మారుతున్నదాన్ని శాశ్వతమైన నేను అని ఎలా అంటాం? అలాగే భావనలు కూడా. ఒక క్షణం కోపమొస్తుంది, మరో క్షణం సంతోషమొస్తుంది. ఆ భావనలన్నీ వచ్చి వెళ్లే మేఘాల్లాంటివి. అవి నేను కాదు. మన గుర్తింపులు, మన ఆలోచనలు, చివరికి మన చైతన్యం కూడా పరిస్థితుల మీద ఆధారపడి పుట్టి నశించేవే. వీటన్నింటిలోనూ ఎక్కడా స్థిరమైన, మారకుండా ఉండే ఉనికి లేదు. మరి ఒక భిక్షువు తన అంతర్గత శోధనలో ఈ సత్యాన్ని ఎలా గ్రహిస్తాడో మనం తెలుసుకోవాలి. రాజు వీణను అజ్ఞానంతో ముక్కలు చేస్తే భిక్షువు జ్ఞానంతో తనను తాను ఎలా విశ్లేషించుకుంటాడనేది ముఖ్యం. ఒక భిక్షువు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు తన సొంత ఉనికిని ఎంతో స్పష్టతతో విశ్లేషిస్తాడు గదా. తన శరీరాన్ని, తన భావనలను, తన ఆలోచనలను విడివిడిగా గమనిస్తాడు. అవును. ఈ పంచస్కంధాలలో దేనిలోనూ శాశ్వతమైన నేను అనేది లేదని భిక్షువు ప్రత్యక్షంగా చూస్తాడు. శబ్దమనేది ఏ విధంగా అయితే వీణభాగాలన్నీ కలిసినప్పుడు ఏర్పడే ఒక తాత్కాలిక ప్రక్రియ మాత్రమేనో మన ఉనికి కూడా అంతే అని గ్రహిస్తాడు. ఈ పంచస్కంధాలు షరతులతో కూడి కలిసినప్పుడు ఏర్పడే ఒక ప్రక్రియ మాత్రమే అని ఆ భిక్షువు అర్థం చేసుకుంటాడు. బుద్ధుని బోధనల్లో దీన్ని షరతులతో కూడిన ప్రక్రియ అంటారు. కారణాలు ఉన్నంతవరకే ఆ ఫలితం ఉంటుంది. తీగలను మీటినంతవరకే శబ్దముంటుంది. ఎప్పుడైతే ఒక భిక్షువు ఈ సత్యాన్ని సంపూర్ణంగా చూస్తాడో అతనిలో నేను, నాది అనే అహంకారం, భ్రమ పూర్తిగా నశించిపోతాయి. ఈ రెండు దృష్టాంతాలను విన్న తర్వాత మానసిక వికాసానికి బుద్ధుని బోధనల్లో ఎంత క్రమబద్ధమైన మార్గం ఉందో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు కథలు ఒకదానికొకటి ఎలా అనుసంధానమై ఉన్నాయో ఒకసారి చూద్దాం. తప్పకుండా. ఆవు కథ అనేది బాహ్యమైన ప్రపంచానికి సంబంధించినది. అయితే వీణ కథ అనేది అంతర్గత ప్రపంచానికి సంబంధించినది అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రెండు కథలు ఒకదానికొకటి ఎలా పూరకంగా పనిచేస్తాయో చెప్పండి. ఈ రెండు కథలు ఒక పక్షికి ఉన్న రెండు రెక్కల లాంటివి. ఆవు కథ ప్రధానంగా బాహ్య నిగ్రహం గురించి చెబుతుంది. ఇంద్రియ సుఖాల వెంట పరుగెత్తే మనస్సును అప్రమత్తత అనే కర్రతో ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్పుతుంది. ఇది సమాధి స్థితికి, అంటే మనసు పూర్తిగా స్థిరపడటానికి దారితీస్తుంది. ఇక వీణకథ అంతర్గత విశ్లేషణ గురించి చెబుతుంది కదా. అవును. నేను అనే భ్రమను తొలగించుకుని ఈ ఉనికి అంతా కారణాల వల్ల ఏర్పడిన ఒక ప్రక్రియ మాత్రమే అని అర్థం చేసుకోవడానికి ఇది మార్గం చూపుతుంది. దీన్నే ప్రజ్ఞను లేదా లోతైన జ్ఞానాన్ని పొందడం అంటారు. ఈ రెండంచెల విధానం ఆచరణలో ఎందుకంత ముఖ్యమనేది చాలామందికి వచ్చే సందేహం. మనం నేరుగా రెండవ దశకు వెళ్లలేమా? ముందు ఆవును కట్టడి చేయడం ఎందుకు అవసరం? ఇది చాలా తార్కికమైన క్రమం. ముందుగా మనం ఆవు బార్లీని తినకుండా ఆపాలి. మనస్సు నిరంతరం బయటి వస్తువుల మీద కోరికతో, ద్వేషంతో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు లోతైన సత్యాలను గ్రహించే శక్తి దానికి ఉండదు. పరుగులు తీసే ఆవుతో వ్యవసాయం చేయలేము అన్నట్లుంది. నిగ్రహం ద్వారా మనసు స్థిరపడుతుంది. ఆ తర్వాత మాత్రమే మనం వీణ ఎలా పనిచేస్తుందో విడదీసి చూసే సూక్ష్మమైన దశకు చేరుకోగలం. స్థిరపడిన ప్రశాంతమైన మనస్తోనే ఒక భిక్షువు తన పంచస్కంధాలను విశ్లేషించి అందులో శాశ్వతమైన నేను ఏదీ లేదని గ్రహించగలడు. అంటే నిగ్రహం అనేది జ్ఞానానికి పునాది అనమాట. పునాది లేకుండా నేరుగా పైకప్పు నిర్మించలేం. అందుకే ఈ రెండూ ఒకే ప్రయాణంలో రెండు విడదీయరాని దశలు. నిజమే. బాహ్య ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమనేది మొదటి అడుగైతే, అంతర్గత భావనలైన నేను అనేది కేవలం కొన్ని భాగాల కలయిక మాత్రమే అని అర్థం చేసుకోవడమనేది గమ్యం చేరుకోవడం అవుతుంది. భౌతిక కోరికల పట్ల అప్రమత్తంగా ఉంటూనే అంతర్గతంగా నేను అనే భ్రమను విడనాడడం ద్వారా మనిషి సంపూర్ణమైన స్పష్టతను సాధించవచ్చని ఈ బోధనలు మనకు తెలియజేస్తున్నాయి. మన రోజువారీ జీవితంలో కూడా మన కళ్ళు, చెవులు బాహ్య విషయాల పట్ల ఎలా లాగబడుతున్నాయో గమనించడం, ఆ వెంటనే మనలో ఏ విధమైన ఆలోచనలు పుడుతున్నాయో విశ్లేషించుకోవడం ఒక నిరంతర అభ్యాసంలా మారాలి. అవును. పొలంలోకి వెళ్లకుండా ఆపడం ఒకరోజుతో ముగిసే పని కాదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రాజు వీణను ముక్కలు చేసి శబ్దం కోసం వెదికినట్లుగా మనం మన ఉనికిని ప్రశ్నించుకుంటూ ఉండాలి. మనలో శాశ్వతమైనది ఏదీ లేదని, అంతా క్షణభంగురమని అర్థం చేసుకున్నప్పుడు భయం,
కోపం, దుఃఖంలాంటి భావోద్వేగాలు తమంటట తామే తొలగిపోతాయి. నేను అనేది లేనప్పుడు ఈ దుఃఖం ఎవరికీ కలుగుతుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. అక్కడే ఒక గొప్ప ప్రశాంతత మొదలవుతుంది. బాహ్య నిగ్రహం నుండి అంతర్గత శూన్యత వైపు చేసే ప్రయాణాన్ని ఆవు మరియు వీణ కథలు ఎంతో వివరంగా మన ముందు ఉంచాయి. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. వీణలోని తీగలు, చర్మం, చెక్క మరియు సంగీతకారుడి శ్రమ కలిసినప్పుడు మాత్రమే ఆ మధురమైన శబ్దం పుట్టిందని మనం తెలుసుకున్నాం. అవును, ఆ భాగాలు కలిసి ఉన్నంతవరకే ఆ సంగీతం ఉంటుంది. మరి ఆ భాగాలు విడిపోయి ఆ శబ్దం ఆగిపోయినప్పుడు ఆ సంగీతం ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడ దాగి ఉండదు, కేవలం ఆగిపోతుంది. ఇది చాలా లోతైన ప్రశ్న. అలాగే నేను అనే మన భావన కూడా ఇలా తాత్కాలికంగా కలిసిన భాగాల వల్ల పుట్టినదే అయితే, ఈ భాగాలు విడిపోయిన తర్వాత అసలైన అస్తిత్వం ఎక్కడ ఉన్నట్లు? ఈ ప్రశ్న మన గురించి మనం మరింత లోతుగా అన్వేషించుకోవడానికి ఒక ప్రేరణగా నిలవాలి. ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.